హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్లాన్ యూర్ ట్రేడ్. సో రెగ్యులర్గా మనం మంత్ ఎండ్లో ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చెక్ చేస్తాం. సో సేమ్ వే యాజ్ యూజువల్ మనం ఈ మంత్ నవంబర్ మంత్ కూడా ఒకసారి పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. సో యా సో ఈ మంత్కి మనం ఇనిషియల్ డేస్లో మనం పెట్టుకున్న థంబ్ రూల్ ఏంటి అంటే అనాలిసిస్ చేసిన వేలోనే ట్రేడ్ వస్తేనే మనం ట్రేడ్ తీసుకోవాలి. అదర్వైజ్ మనం ఆర్ కన్ఫర్మేషన్ లేదు, డేటాలో సమ్ గ్లిట్స్ ఉంది, నాయిస్ ఉంది అనుకున్నప్పుడు ట్రేడ్ అయితే తీసుకోవద్దు అనుకున్నాం. సో ఆ వేలోనే ఎక్సెల్ షీట్ కూడా అప్డేట్ చేసినుండే. సో దట్ ఒకసారి క్విక్గా మీకు ఎక్సెల్ షీట్తో పాటు అండ్ ఎవరైతే ఈ ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్న ఎక్సెల్ షీట్. సో ఈ మంత్లో ఎక్సెల్ షీట్ డేటా ఎక్కువ ఉండదు బికాజ్ మనం మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ అవాయిడ్ చేసినాం కాబట్టి. అండ్ టోటల్ ట్రేడింగ్ సెషన్స్ మనకి 19 ఉండే ఈ మంత్లో. మీరు మంత్లీ క్యాలెండర్లో చూసుకుంటే ఒక హాలిడే ఉండింది అండ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీకెండ్స్లో వెళ్ళిపోయినాయి. 5 సాటర్డేస్ వచ్చినాయి కాబట్టి. అట్ ద సేమ్ టైం ఒకటే స్టాప్ లాస్ హిట్ అయింది బికాజ్ లాస్ట్ మంత్ స్టాప్ లాస్ని చూసుకుంటే అంటే నాన్ డైరెక్షనల్ మన డైరెక్షన్ కాకుండా కూడా నేను స్టాప్ లాస్ని రికార్డ్ చేసేసిన కాబట్టి ప్రాఫిట్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. సో ఈ మంత్ ఏంటి అంటే ఆల్రెడీ మనం ఇండికేటర్ గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటే సో బేస్డ్ ఆన్ దట్ తీసుకుంటే స్టాప్ లాస్ ఒకటే ఉంటుంది అండ్ టార్గెట్స్ హిట్స్ మాత్రం 39. ఓన్లీ 2 డేసే టూ ట్రేడ్స్ చేసినాం అనుకుంటా. యా అండ్ దిస్ వాజ్ సో యా అండ్ 7 నో ట్రేడింగ్ డేస్ ఉండే. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నో ట్రేడింగ్ డేస్ కూడా ఎంత అవసరం అనేది. ఆ రోజు 1000 పాయింట్స్ పోయినా కూడా మనకు అవసరం లేదు బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎన్ని పాయింట్స్ కావాలి, 500, 600, 700. సో వాటిపైన ఫోకస్ చేసుకుంటే మనకి మెంటల్ వెల్బీయింగ్ చాలా కూల్గా ఉంటుంది అండ్ అన్నెసరీ డ్రామా, టెన్షన్, ఫోమో ఇలాంటివి ఏవి ఉండవు. సో యా దిస్ వాజ్ అంటే ఈ స్టాట్స్ అని నవంబర్ మంత్ స్టాట్స్ అనమాట. సో ఈ మంత్ చూద్దాం ఒకసారి బేసిక్గా అండ్ దాని తర్వాత హౌ టు యూజ్ ద ఇండికేటర్ ఏంటి అనే క్లియర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో యా ఈ మంత్లో బేసిక్గా మనం హై ప్రాబిలిటీ కానీ మీడియం ప్రాబిలిటీ కానీ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చెప్తామంటే మీడియం ప్రాబిలిటీలో ఓపెన్ అయితే అట్లీస్ట్ 1:1.52 దగ్గర క్లోజ్ చేసుకోండి. ఆర్ హై ప్రాబిలిటీ దగ్గర ట్రేడ్ వచ్చి ఉంటే కంప్లీట్గా ట్రైల్ చేయడానికి ట్రై చేయండి మైనర్ క్వాంటిటీలో అని చెప్తా ఉంటాం కదా. సో అలా ట్రయల్ చేసి ఉంటే మనం 1024 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయగలిగినాం విత్ ఓన్లీ 1 లాట్. టీకే అండ్ అట్ ద సేమ్ టైం మనం 1:2 గానీ, 1:3 గానీ, 1:1.5 అంటే యాజ్ పర్ ద డేటా మనకి రెసిస్టెన్స్‌ని జోన్‌ని ఆర్ సపోర్ట్ జోన్‌ని మనం ట్రిగ్గర్ పాయింట్‌లో పెట్టుకొని చూసుకుంటే మాత్రం 752 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయగలిగాం అనమాట ఈ మంత్. అండ్ మీరు ఓవరాల్‌గా చూసుకుంటే సెప్టెంబర్ మంత్‌లో మనం బేసిక్‌గా ప్రతి ట్రేడ్‌ని మనం అప్పుడు బేసిక్‌గా మీకు ఇది ఎలా చూపించుండే అంటే సో కంప్లీట్ ట్రయల్ చేసి ఉంటే మనం ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నామని చూపించినాం. అండ్ ఐటీఎం ఎళ్లి చేసుంటే ఇన్ని పాయింట్స్ మనం క్యాప్చర్ చేస్తున్నాయని చూపించినాం అనమాట. సో బట్ తర్వాత ఏంటి మనకి ఈజీగా అర్థం అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ వేరే వాళ్ళు యూజ్ చేయడానికంటే బిగినర్స్ కూడా యూజ్ చేయడానికి ఉండాలి కాబట్టి ఆ ఇంటెన్సిటీని తగ్గించినాం అన్నమాట. ఐటీఎం అనే సైకాలజీలోంచి ఐటీఎం తీసేసి ఏటీఎం దగ్గర సెల్ చేసి ఉంటే ఎలా ఉంటుంది, ఏటీఎం దగ్గర బై చేసి ఉంటే ఎలా ఉంటుంది. ప్రాఫిట్స్ బయర్స్ అనేవాళ్ళు కొంచెం క్విక్‌గా బుక్ చేసుకోవాలంటది. ట్రైలింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ కాబట్టి. బట్ ఆప్షన్ సెల్లర్స్‌కి ఆ ఛాన్స్ అలా హెడ్‌ఏక్స్ ఏమి ఉండవు బికాజ్ ఎలాగో దే ఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ప్రీమియం డీకే కాబట్టి. టీకే. సో లాస్ట్ మంత్‌లో మనం ఏంటి అంటే అన్నెసెసరీ ట్రేడ్స్ కూడా అంటే సపోజ్ సిగ్నల్ ఏ ట్రేడ్ ఇస్తే ఆ ట్రేడ్ తీసుకున్నా కూడా 5 స్టాప్ లాసెస్ అయితే ఉండే. కొన్ని డేస్ మనం అవాయిడ్ చేయాలని చెప్పినవి తప్ప మిగతాయి కూడా నేను జస్ట్ రికార్డ్ కోసం, ట్రాక్ కోసం ఏసి చూస్తుండే కాబట్టి స్టాప్ లాసెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. బట్ ఈ మంత్ క్లియర్‌గా అలా లేదనమాట. స్టాప్ లాస్ అనేవి తక్కువున్నాయి. అండ్ ఇది ఎలా మీకు అప్డేట్ ఎలా చేస్తాను ఏంటి అంటే జనరల్‌గా మనకి ప్లాన్ యూర్ ట్రేడ్ ఛానెల్ ఎలా ఉందో అండ్ నిఫ్టీ ఇండికేటర్ గ్రూప్ కూడా అలానే ఉంటది. ప్రైస్ యాక్షన్ గ్రూప్ కూడా అలానే ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ఎవ్రీ వీకెండ్ క్యూఎన్ఏ సెషన్ ఉంటది. ఆహ్, ఆహ్, బేసిక్ కోర్స్ పార్టిసిపెంట్స్‌కి అండ్ నిఫ్టీ ఇండికేటర్‌కి కూడా నెక్స్ట్ వీక్ నుంచి ప్లాన్ చేసేలాగా అంటే బై వీక్లీ ప్లాన్ చేసేలాగైతే ట్రై చేస్తున్నాం. లెట్స్ సీ అంటే అది ఎలా జరుగుతది ఏంటి అనేది అండ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటేనే. అదర్‌వైజ్ వాళ్ళు ఒకసారి అలవాటు పడితే నీడ్ నాట్ టు బి వర్రీడ్ అనమాట. ఠీకే. సో ఒకసారి చూద్దాం బేసిక్‌గా మండే రోజు ఎలా ఉండింది. ఇట్లా మొన్న 28 నవంబర్ రోజు మనకి డేటా డేటా వచ్చేసి ఏంటి క్లయింట్స్ బుల్లిష్ ఉండే. ఎఫ్ఐఎస్ ప్రొప్రైటరీస్ ఎవరైతే ఉన్నారో బేరిష్ ఉన్నారు. మనకి షార్ట్ సిగ్నల్ అపియర్ అయింది అండ్ అచీవ్డ్ 1:1.5 అండ్ ట్రైల్ చేయడానికి ఛాన్స్ కూడా లేదు బికాజ్ సపోర్ట్ చాలా నియర్ బై ఉండే కాబట్టి అండ్ డేటాలో కూడా ఇంటెన్సిటీ లేదని
ముందే డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. సో, యాహ్! ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ చూడండి క్లియర్‌గా మనకి ఇది ఫేక్ బ్రేక్‌ఔట్‌లా ఉంది. ఈ క్యాండిల్‌కి సిగ్నల్ ట్రిగ్గర్ అయింది. ఎప్పుడైనా సరే మన స్టాప్ లాస్ ఎలా చూసుకోవాలి అనుకుంటే ఆహ్, సపోజ్ షార్ట్ సిగ్నల్ వచ్చింది. మన స్టాప్ లాస్ ఎప్పుడు కూడా 25-30 పాయింట్స్ ఉండేలాగా చూసుకోవాలి. సపోజ్ నేను ఒక 25 పాయింట్స్ పెడుతున్నా. 26 పాయింట్స్ అనుకోండి. 1:1.5 ఫస్ట్ 1:2 మనకి బేసిక్‌గా. సో, 1:2 ఇక్కడ ఇది ఎలా చూడాలి అంటే మనకి ఈ క్యాండిల్‌లో వచ్చింది కదా! ఈ క్యాండిల్‌ని చూడండి. ఇలా ట్రాక్ చేసుకొని మనం సపోజ్ మనకి ఈ క్యాండిల్‌లో ఇక్కడ బాటమ్‌లో వచ్చింది. ఇక్కడ బాటమ్‌లో మన స్టాప్ లాస్ అని ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలా క్రిటికల్‌గా ఉన్నాయి కాబట్టి ఏంటంటే, మనకి పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తా ఉంటాం. సో, ఈ పుల్ బ్యాక్ అనేది ఈ లెవెల్‌లో ఉంది కాబట్టి అలా తీసుకున్నాం. సో, ఒకసారి ఆహ్, మేబీ నేను రష్‌లో ఉన్నా అనుకుంటా. బట్ ఒకసారి క్విక్‌గా నేను ఇండికేటర్ డీటెయిల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు డ్రైవ్ చేస్తే బెటర్‌గా ఉండుంటది. సో, లెట్ మీ ఓపెన్ దిస్ హౌ టు యూజ్ నిఫ్టీ ఇండికేటర్ అనేది. సో, బేసిక్‌గా ఇప్పుడు ప్లా ఇప్పుడు ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే 4.1కి అయితే అప్డేట్ చేసినాం ఈరోజే. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు 2 వేస్ ఆల్రెడీ గ్రూప్‌లో ప్రొవైడ్ చేసినుండే డీటెయిల్స్ అన్నీ ఎలా అప్డేట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో, వర్షన్ 4.1కి అప్డేట్ చేసుకోండి. బికాజ్ ఏదైతే వోలటైల్ డేస్ ఉంటాయో మనం వాటిల్లో ఎక్కువగా అంటే రిటైలర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అవాయిడ్ చేయడానికి మనం ఇంతకుముందు సిగ్నల్స్ ఇస్తుండే. బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ రిక్వెస్ట్ చేసినుండే అంటే ఇలాంటి డేస్‌లో కూడా కావాలని. ఆ ఇంటెన్సిటీని బట్టి సిగ్నల్ అయితే వస్తది. సో, అది ఒకటి అప్డేట్ చేసుకోండి 4.1 అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ దిస్ ఇండికేటర్ వర్క్స్ ఓన్లీ ఆన్ నిఫ్టీ ఇన్ ద 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనమాట. సో, ఇది బ్యాంక్ నిఫ్టీలో గానీ ఆర్ ఇంకేదో సపోజ్ ఈక్విటీ స్క్రిప్ట్స్ తీసుకున్నాం అనుకోండి. స్టాక్ ఆప్షన్స్ ఐటీసీ గానీ, టీసీఎస్ గానీ, ఇన్ఫీ గానీ ఇట్లా ఏది తీసుకున్నా కూడా వర్క్ అవ్వదు. బికాజ్ ఇది ఓన్లీ నిఫ్టీ సైకాలజీని బట్టే వర్క్ చేస్తది కాబట్టి వి హావ్ డిజైన్ లైక్ దట్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే మనకి ఒక క్యాండిల్ ఫార్మ్ అయ్యేటప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ ఫార్మ్ అయ్యేటప్పుడు సిగ్నల్ అపియర్ అవుతే మనకి స్టాప్ లాస్ గానీ ఇవి ఎలా వస్తున్నాయని ప్లాన్ అయితే చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ సిగ్నల్ డిసపియర్ అయిపోతే అక్కడ ట్రేడ్ అయితే చేయకూడదు. సిగ్నల్ అపియర్ అయ్యి అలానే స్టేబుల్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్‌కెళ్ళినప్పుడు ఇన్ కేస్ మనకి స్టాప్ లాస్ పెద్దగుంటే పుల్ బ్యాక్ కోసం వెయిట్ జేయాలి. లేదు మనకి రీజనబుల్ 25-30 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది అనుకుంటే వి కెన్ గో అహెడ్ అనమాట. సో, ఆ వేలో. అండ్ ఇది మీకు రెగ్యులర్‌గా అనాలిసిస్ వీడియోలో చెప్తా ఉంటాం కాబట్టి నీడ్ నాట్ టు బి వరీడ్. ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ఇట్ వుడ్ బి హెల్ప్‌ఫుల్ ఇఫ్ యూ కెన్ గో త్రూ పాస్ట్ 1 వీక్ వీడియోస్ అనమాట. అట్‌లీస్ట్ 5-6 మినిట్స్ చూడండి. మీకు ఈజీగా ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అనేది అర్థమవుతా ఉంటది. జనరల్‌గా మేము 2:30, 2:45, 3 తర్వాత ట్రేడ్ అయితే పర్సనల్‌గా చేయం. బికాజ్ అంత డికే ఉండదు అండ్ అంత ప్రీమియమ్స్ ఆప్షన్ చార్ట్‌లో అంత ప్రీమియమ్స్ పైన ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ థింగ్ ఈ స్పాట్ ఎక్కువగా రియాక్ట్ అవుతా ఉంటది కాబట్టి బేసిక్‌గా అండ్ ఎవరైతే ట్రేడ్ తీసుకొని స్టక్ అవుతా ఉంటారు కాబట్టి 3 తర్వాత సిగ్నల్స్ అయితే ఇవ్వదు ఇండికేటర్ అనేది. సో, అది మీరు ఒకరు నోటీస్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు సిగ్నల్ ఇవ్వకున్నా ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ అనాలిసిస్ అండ్ ట్రేడింగ్ యూ కెన్ గో త్రూ ఐ మీన్ అంటే మీ అనాలిసిస్‌తో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఠీకే. అండ్ జనరల్‌గా ఆహ్, ఎప్పుడైనా సరే ఒక సిగ్నల్ ఇచ్చిన క్యాండిల్ 40-50 పాయింట్స్ అబోవ్ ఉందనుకోండి. స్టాప్ లాస్ అనేది మనకి 25-30 పాయింట్స్ లోపు దొరకదు కాబట్టి పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. అండ్ మీకది రెగ్యులర్‌గా వీడియోస్‌లో చూపిస్తా కాబట్టి మీకు ఈజీగా అర్థమై ఉంటది. ఇఫ్ నాట్ నేను మళ్ళీ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఠీకే. అండ్ మీరిప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే బేసిక్‌గా 20 ట్రేడింగ్ యాహ్! సో, 13 టైమ్స్ టార్గెట్ హిట్ అయింది. 19 ట్రేడింగ్ సెషన్‌లో 13 టైమ్స్ హిట్ అయింది. మీరు ఇదే స్టాప్ లాస్‌ని తీసుకున్న రోజు ఇదే అయ్యుండి మీరు ఇవన్నీ తీసుకోకుంటే మిస్ అవుతా ఉంటారు. ఓన్లీ థింగ్ ఈజ్ 60-70% అక్యురసీ ఉన్నా గూడా ఆర్ 50% అక్యురసీ ఉన్నా గూడా మనకి ప్రాఫిట్‌లో అనేది మంత్ క్లోజ్ అవుతది కాబట్టి సో, అట్‌లీస్ట్ డైరెక్షనల్ మూవ్స్ ఉన్న రోజు మీరు అనాలిసిస్ ఫాలో అయ్యి ఆర్ మీ అనాలిసిస్‌కి సిగ్నల్ గూడా అడిషనల్ కన్విక్షన్‌గా యూజ్ అవుతే మీరు ఆ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఠీకే. అండ్ ఇక్కడ ఎవరు ఫోర్స్ చేయట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి అడిషనల్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ నుంచి కన్విక్షన్ కావాలి అనుకున్నప్పుడు, సో, మీ మెంటర్ మీకు అలా అందుబాటులో లేనప్పుడు, మీ గురువు అందుబాటులో లేనప్పుడు ఏంటంటే, ఏదో ఒక దానికి మనం అలవాటు పడాలి కాబట్టి, సో, ప్లాన్ యూర్ ట్రేడ్ నుంచి ఈ హెల్ప్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాం. ఠీకే. యాహ్! సో, ఇదొక వే. అండ్ జనరల్‌గా ఓన్లీ మెయిన్ రిక్వెస్ట్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
ఒక ఒక సిగ్నల్ పైన డిపెండ్ అయ్యడం పెట్టడం, మల్టిపుల్ సిగ్నల్స్ కోసం వెయిట్ చేసి మీరు మార్నింగ్ ట్రేడ్‌లో ప్రాఫిట్స్ చూసి, ఈవినింగ్ ట్రేడ్‌లో మళ్ళీ లాసెస్ చూడకుండా ఉండడానికి ఇఫ్ యూ ఆర్ అంటే మీరు ఫస్ట్ ట్రేడ్‌లోనే 1:3 ఆర్ 1:2 బుక్ చేసుకున్నా కూడా ఆ రోజు ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి లైట్ తీసుకోండి ట్రేడ్. ఆర్ మీకు పర్సనల్‌గా ఏమైనా వర్క్ ఉన్నా చేసుకోండి. ఓన్లీ సిగ్నల్ బేస్డ్ ఎంట్రీస్ కోసం చూస్తే గనక. ఠీకే. అండ్ మీకిది ఇప్పుడు జనరల్‌గా ఎలా అవుతది? ఎలా హెల్ప్ అవుతది అంటే ఇంతకుముందు కనిపించింది అంటే ఇనీషియల్ డేస్‌లో బేసిక్‌గా ఏందంటే ఎవరికీ ఆ ట్రస్ట్ రాదు, తెలీదు కాబట్టి మీకు ఇండికేటర్ కనిపిస్తే యు స్ ఈవెన్ ఎవ్రీ సిగ్నల్‌ని ట్రాక్ చేసి చూపించినాం. బట్ ఇప్పుడు అలా కాదు. మనకి స్టాప్ లాసెస్ తగ్గాలి అండ్ మనకి మంత్ ఎండ్‌కి మనం ఆర్‌ఓఐ కొంచెం అట్‌లీస్ట్ పాజిటివ్ వేలో ఉండాలి అనుకున్నప్పుడు ఏంటంటే అనాలిసిస్ వీడియో చూడాల్సి ఉంటది మీరు. ఆ డైరెక్షనల్‌లో ఎళ్ళాల్సి ఉంటది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఇండికేటర్ గ్రూప్‌లో కూడా అప్డేట్ చేయడానికైతే ట్రై చేస్తా. ఠీకే. అండ్ బేసిక్‌గా ఇండికేటర్‌ని ఎలా ట్రాక్ జేసుకోవచ్చు ఏంటి అంటే, సపోజ్ మీరది ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసినా ఉంటారో వాళ్ళకి పర్సనల్ వీడియో అయితే పంపిస్తాం. సో, అక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. దీనికి డెడికేటెడ్ వీడియో అయితే ఉంది. ఠీకే. అండ్ జనరల్‌గా మళ్ళీ ఇక్కడ కూడా చెప్పడానికి ట్రై చేస్తా. ఇండికేటర్స్‌లోకెళ్తే ఇన్వైట్ ఓన్లీ స్క్రిప్ట్స్ అని ఒక ట్యాబ్ ఉంటది. అక్కడికెళ్తే మీకు ఇది కనిపిస్తది. మీకు ఈ యాక్సెస్‌ని ప్రొవైడ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఇదొస్తది. అండ్ ఎలాంటి ఎర్రర్స్ ఉండవు. యూ కెన్ ప్లాట్ దిస్ ఇండికేటర్ ఓవర్ యువర్ చార్ట్. ఠీకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ లాంగ్ అలా వచ్చింది అంటే 1:3 వరకి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. బట్ అది హై ప్రాబబిలిటీలో ఉన్నప్పుడు 1:2, 1:3 దగ్గర తీసుకొని మీరు ఇంకొంచెం ట్రయల్ కూడా చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్‌గా వీడియో చూస్తే అది అర్థమవుతా ఉంటది. అండ్ యాహ్! ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ ట్రేడింగ్‌ని సింప్లిఫై చేయాలనేది ప్లాన్ అనమాట. అండ్ ఇది ఎలాంటి యూ నీడ్ నాట్ టు ఫాలో అట్‌లీస్ట్ ఒక 1 మంత్ ట్రాక్ చేయండి. పాస్ట్ డేటా చూడండి. మీకొక ఐడియా వస్తది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ స్ట్రాంగ్ లాంగ్, తర్వాత లాంగ్ ఉండొచ్చు. స్ట్రాంగ్ షార్ట్ ఉండొచ్చు. షార్ట్ ఉండొచ్చు. దీని తర్వాత ఏంటి అంటే సపోజ్ మనకి ఒక లాంగ్ సిగ్నల్ వచ్చింది. దాని తర్వాత ఒక గ్రీన్ ఫ్లాగ్ సిగ్నల్ వచ్చిందనుకోండి. సో, జనరల్‌గా అది ప్లాన్ యూర్ ట్రేడ్‌లో ఏంటి అంటే బుల్లిష్ ఫోజ్ ఇంకా ఉన్నట్టు. అట్‌లీస్ట్ కొంత పుల్ బ్యాక్ వచ్చినా గూడా మనము వాట్ డు వి కాల్ ట్రయల్ చేయొచ్చు. అంటే కాన్ఫిడెంట్‌గా ట్రయల్ చేయొచ్చు అనేది. అండ్ ఇది గూడా ఎవ్రీ డే వీడియోలో ఒక 2-3 మినిట్స్ నేను డైలీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా గాబట్టి, అంత పెద్ద మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ దిస్ టైమ్ గూడా బేసిక్‌గా ఈ వీడియో టైమ్ గూడా. సో, అదొక ఇదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ ఇండికేటర్‌ని ఎందుకు ఇండికేటర్‌ని డిజైన్ చేసినాం? ఆల్రెడీ అనాలిసిస్ చెప్తున్నారు గదా మీరు అనుకుంటే, యెస్. సో, ఎవరైతే డైలీ అనాలిసిస్ ఆహ్, ఇప్పుడు మేము చెప్తాము. దాని తర్వాత రెగ్యులర్‌గా ఫాలో అయ్యి ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు. లేదా నాకు అనాలిసిస్ ఎక్కట్లేదు అనుకున్నప్పుడు, బట్ నిఫ్టీ నేను ఆప్షన్స్, స్ట్రాటజీస్‌లో పర్ఫెక్ట్ ఉన్నా, బట్ నాకు అనాలిసిస్ ఎక్కదు అనుకున్నప్పుడు ఏంటి అంటే ఇండికేటర్ అనేది హెల్ప్ అవుతది. అండ్ ఎవరికైతే సపోజ్ త్రూఅవుట్ ద వీక్ ఆఫీస్ టైమింగ్స్‌లో బిజీ ఉండి అనాలిసిస్ చేసుకోలేను. జస్ట్ ఓవర్‌వ్యూ ఫాలో అయ్యి నేను ఇండికేటర్ సిగ్నల్‌తో చేసుకోవాలి అనుకున్నప్పుడు గూడా ఇండికేటర్ అనేది హెల్ప్ అవుతది. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి గానీ లేదా ఆఫీస్‌లో నాకంత విజిబిలిటీ ఉండదు. అనాలిసిస్ చేసుకునేలాగా అండ్ నాకు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. ఇట్లా ఇ మీరు ఏ రీజన్‌తో అయినా సరే మీకు వర్క్ అవ్వనప్పుడు ఆర్ మీకు కుదరనప్పుడు సో, ఇండికేటర్ సిగ్నల్స్ అనేది వాడుకోవచ్చు. అండ్ ఎవరైతే ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ అనాలిసిస్, ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ అంటే ఆప్షన్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. మీరు ఇండికేటర్ వాడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి అడిషనల్ కన్విక్షన్‌కి కావాలన్నప్పుడు చాలా ఎక్స్‌పీరియన్స్డ్ ట్రేడర్స్‌కే ఇది హెల్ప్ అవుతా ఉంది. సో, మీకు గూడా హెల్ప్ అవుతది గాబట్టి, ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై జేస్తున్నా. ఠీకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒకసారి ఈ చాట్‌లోకెళ్ళైతే చూద్దాం. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే బేసికల్‌గా ఎవరైతే ఇండికేటర్ వాడుతున్నారో, ఈ ఇండికేటర్‌ని ఎవరైతే లెట్ మీ యాహ్! సో, ఇన్ని డేస్ ఏంటి అంటే అలీస్ బ్లూ ఇనిషియల్ డేస్‌లో మనం ఫ్రీ ఇచ్చినాం. అండ్ ఏమంటాం ఇనిషియల్ డేస్‌లో ఫ్రీ ఇచ్చినుండే. దాని తర్వాత అంత ఎఫెక్టివ్‌నెస్ లేదని చెప్పి ట్రేడింగ్ పార్ట్నర్ అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేస్తే ఫ్రీగా ఇచ్చినాం. అండ్ ఇప్పటికి గూడా అలీస్ బ్లూ ఈ ట్రేడ్ మీకు ఇండికేటర్ కావాలి అనుకుంటే అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేసి అండ్ ఆ డీటెయిల్స్ మాకు ఫార్వర్డ్ చేస్తే సో, మీకు ఈ రెస్పెక్టివ్ ఇండికేటర్ డీటెయిల్స్ అండ్ ఎట్లా ప్లాట్ చేసుకోవాలి ఏంటి అన్నీ ఫ్రీగానే ఇస్తాం. ఓన్లీ థింగ్ ఈజ్ యాక్టివ్ ట్రేడర్స్ అంటే ఇప్పటివరకి యాక్టివ్‌గా చేస్తున్నారా లేదా అని అయితే అబ్జర్వ్ చేయలేదు. బట్ ఇక నుంచి అయితే రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ట్రేడింగ్ చేసే వాళ్ళకే ఇది
ఇస్తామనమాట. బికాజ్ అది మిస్‌యూజ్ అవ్వకూడదని జెప్పేసి. అండ్ చాలామందికి మాకు వేరే వేరే డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి. వి డోంట్ వాంట్ టు ఓపెన్ అలీస్ బ్లూ. బట్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ కావాలని కొన్ని రిక్వెస్ట్స్ అయితే వచ్చినుండే. సో, ఫస్ట్ 3 డేస్ అట్‌లీస్ట్ ఫస్ట్ 3 మంత్స్ మీకు రిజల్ట్స్ అయితే చూస్తే ఒక ఐడియా వస్తది కాబట్టి మేమే ఆపినామనమాట. సో, ఇప్పుడు సబ్స్క్రిప్షన్ బేస్డ్ గూడా అంటే క్వార్టర్లీ గాని, మంత్లీ గాని సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఆహ్, ప్లాన్స్ అయితే వి ఆర్ గోయింగ్ టు లాంచ్ అనమాట. సో, ఇన్ కేస్ మీకు ఆ డీటెయిల్స్ తెలవాలన్నా గూడా జస్ట్ మెసేజ్ అయితే చేయండి. సో దట్ మీకు ఆ ప్లాన్స్ అనేది ఈ 2, 3 డేస్‌లో అనౌన్స్ చేస్తాం. సో, మీకు యూజ్ అవుతది అది గూడా. ఠీకే. అండ్ మినిమల్ చార్జెసే ఉంటాయి. వి ఆర్ నాట్ దట్ అగ్రెసివ్ కమర్షియల్ పీపుల్ అయితే గాదు. మీకు హెల్ప్ అయ్యేలానే ఉంటది. ఠీకే. ఇదొక వే అనమాట. అంటే ఫ్రీ అకౌంట్ మాకొద్దు. స్టిల్ మేము ఓపెన్ చేసుకోలేము. బికాజ్ వీ హ్యావ్ టూ మెనీ అకౌంట్స్, డీమ్యాట్ అకౌంట్స్ అన్నప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ బేస్డ్ రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతది. ఇన్ కేస్ మీకు గూడా ఇలా వాడుకోవాలి అనుకుంటే సో, ఇదొక మంచి ఛాన్స్. ఠీకే. అండ్ కంప్లీట్‌గా ఫ్రీగా కావాలనుకుంటే ఎలాగో అలీస్ బ్లూ ప్లాన్ అయితే ఉంది. వి ఆర్ నాట్ గోయింగ్ టు అంటే తీసేయట్లేదు అది బేసిక్‌గా. ఠీకే. ఆ ప్లాన్ అనేది రిమూవ్ చేయట్లేదు. నెక్స్ట్ థింగ్ ఈజ్ యాహ్! మొ డే బిఫోర్ ఫ్రైడే రోజైతే మీకు గ్రూప్‌లో అయితే అప్డేట్ చేసినుండే 1:1 తీసేసినా కూడా ఏం కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ 1:1.5 రేంజ్‌కొచ్చేలాగుంది అని చెప్పేసి. సో, 1:1.5 దగ్గర తీసుంటే మనం 41 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి మనకి 27, 28 పాయింట్స్. సో, సేమ్ వే నేను అప్డేట్ చేసినా లేదా అనేది మీరు కూడా చూడొచ్చు ఇక్కడే. ఠీకే. యాహ్! సో, ఇక్కడ చూడండి ఫ్రైడే రోజు మనం 1:1.5 అప్డేట్ చేసినాం 41 పాయింట్స్. అంతకుముందు రోజు బేసిక్‌గా మనకి షార్ట్ సిగ్నల్ వచ్చింది. బట్ వి వర్ ఎక్స్‌పెక్టింగ్‌కి లాంగ్ మూవ్ అని చెప్పి నేనే గ్రూప్‌లో కూడా చెప్పిన షార్ట్ సైడ్ ఎళ్ళకండి బికాజ్ డేటా బుల్లిష్ ఉందని చెప్పి. బట్ లైవ్ మార్కెట్‌లో డేటా అనేది స్విచ్ అయిపోయింది. ఈలో పోదు బ్రేక్ డౌన్ అవ్వదు అనుకున్నాం. బట్ స్టిల్ బ్రేక్ డౌన్ అయింది. బట్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసినామో ఆ లెవెల్‌కొచ్చి అయితే ప్రైస్ అయితే క్లోజ్ అయిందనమాట. సో, ఇలాంటి డేస్‌లో ఏంటి అంటే ఎవరైనా తీసుకోవాలి ఆర్ పర్సనల్‌గా వాళ్ళకి బేరిష్ వ్యూ ఉంది అనుకుంటే ఇది హెల్ప్ అవుతది కదా! సో, ఆ వేలో కూడా దీన్ని చూడొచ్చనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎక్కడైతే డేటా ఓవర్‌గా అంటే ఇప్పుడు చూడండి మీకు ఫస్ట్ 45 మినిట్స్‌లోనే ఎంత క్యాప్చర్ ఇలాంటి వాలటైల్ డేస్‌లో ఏంటి అంటే సిగ్నల్ అంటే చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ 180 పాయింట్స్ మూవ్ వచ్చింది. దాని తర్వాత ఏంటి అంటే సిగ్నల్ అనేది ఇవ్వదు బేసిక్‌గా ఎందుకంటే రీటైలర్స్ ట్రాప్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి. అండ్ మనకి చూడండి ఇక్కడ ఎప్పుడైతే హై ప్రాబబిలిటీలో వచ్చిందో 1:6 వరకి మనం ట్రాక్ చేయొచ్చు. అండ్ మీకిది రెగ్యులర్‌గా చెప్తున్నా కాబట్టి మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయాలనుకోవట్లేదు. స్టాప్ లాస్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. అండ్ మనకి ఇక్కడ ట్రేడే వద్దనుకున్నాం కాబట్టి ట్రేడ్ తీసుకోలేదు. బికాజ్ ఆ రోజు ఫస్ట్ ట్రేడే షార్ట్ వచ్చింది. 1:2 అచీవ్డ్ అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇలాంటి వోలటైల్ డేస్‌లో గూడా మనకి ఇండికేటర్ ఇచ్చేలాగా ఇప్పుడు కొత్త ఆహ్, 4.1 అయితే వచ్చింది. సో, మీరది అప్డేట్ చేసుకుంటే మీకు చాలా యూజ్‌ఫుల్ ఉంటది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ కూడా చూడండి. ఒక హై ప్రాబబిలిటీ సినారియో మనకి అండ్ ఈ స్టాప్ లాస్ ఎందుకు అంటే, ఈ స్టాప్ లాస్ ఆ రోజు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లాట్ చేసుకున్న వేలు ఇదొక ఫేక్ బ్రేక్ డౌన్ లాగా అపియర్ అయింది. సో, ఈ స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకుంటే మనకు 1:3.5 అయితే అచీవ్ అయింది. సో, ఈ వేలోనే నేను ఎక్సెల్ షీట్ అనేది అప్డేట్ చేస్తా ఉండే. అండ్, అండ్ టూ మెనీ ట్రేడ్స్ కూడా అప్డేట్ లేవు. మనం ఏదైతే ఇండికేటర్ గ్రూప్‌లో అప్డేట్ చేసినామో అవే ఇక్కడ కూడా ట్రాక్ చేసి, క్యాప్చర్ చేసి ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఎట్లాంటి ఎగ్జాగరేషన్ లేదు. అండ్ మీరు కంపల్సరీ వాడాల్సిన అవసరం కూడా లేదు. ఎలాగో నేను అప్డేట్ ఇస్తా ఉంటా కాబట్టి మీకు తెలుస్తది. కానీ మీకు ఏదో ఒక ఇబ్బంది ఉంది అనాలిసిస్‌లో ఆర్ ఎక్కడో చోట నాకు ఒక సపోర్ట్ అనేది కావాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతది. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏమనుకుంటారంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక డిఫరెంట్ వే మనీ ఎర్నింగ్ కాన్సెప్ట్ అనుకుంటారు. కాదు. ఇదొక సపోర్టివ్ సిస్టమ్‌లా మీకు వర్క్ అవుతది. ఈ నంబర్స్ చూసి ఏంటంటే ఎగ్జాగరేషన్ అనుకుంటారు. ఎవరైతే రెగ్యులర్ ట్రేడర్స్ ఉన్నారో ఇప్పుడు ఎవరైతే ఇండికేటర్ యూజర్స్ రెగ్యులర్‌గా వాడేవాళ్ళు ఉన్నారో అండ్ ఎవరైతే రెగ్యులర్‌గా వీడియోస్‌ని చూస్తూ అనాలిసిస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ క్లియర్‌గా తెలుసు ఇండికేటర్ గురించి ఏం జరుగుతది అని చెప్పేసి. ఫస్ట్ టైమ్ వస్తున్న వాళ్ళు ఒక 1 వీక్ డేటాను చూడండి మీకు క్లియర్‌గా అర్థమైతది. ఠీకే. సేమ్ వే ఇక్కడ గూడా చూడండి ఒక హై ప్రాబబిలిటీ జోన్ అండ్ ఇది మనకి మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఇదొక ఫేక్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇదే మనం సపోర్ట్‌గా తీసుకొని, ఇది స్టాప్ లాస్‌గా తీసుకొని, ఇక్కడ నుంచి ట్రేడ్ చేసుంటే ప్రైస్ ఎంతో ఎళ్తది. బట్ నేను అవన్నీ అప్డేట్ చేయడానికి కూడా ట్రై చేయలేదు. అండ్ అలా అప్డేట్ చేసుంటే ట్రయల్ చేసినయన్నీ అప్డేట్ చేసుంటే కూడా మనకి హ్యూజ్ అమౌంట్ చూపించొచ్చు ఇక్కడ గూడా. బట్ స్టిల్ అంత ఎగ్జాగరేట్ చేసి అయితే చూపించట్లేదు. అండ్ యాహ్! సో, ఇక్కడ 1:3 అచీవ్డ్. ఇంత గ్యాప్ అప్ అయినాక గూడా. అండ్ ఇక్కడ మనం ఆ రోజు
సమ్‌హౌ ట్రేడ్ అయితే ఎందుకో తీసుకోలేదు. అవాయిడబుల్ సినారియో అనుకున్నాం. ఆ రోజు ఇప్పుడు చూడండి మీకు ఫ్లాగ్ వచ్చినప్పుడు ప్రైస్ అనేది ఎందుకు కాన్ఫిడెంట్‌గా ట్రైల్ చేయొచ్చనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటది. ఇక్కడ కూడా చూడండి లాంగ్‌లో ఫ్లాగ్ వచ్చింది. ఫ్లాగ్‌తో ట్రేడ్ తీసుకున్నా కూడా ఈ రేంజ్‌లో అయితే ఉంటాయి డీటెయిల్స్ అన్నీ. అండ్ ఇక్కడ కూడా 1:1.8 1:8 అచీవ్డ్. ఆ రోజు హై ప్రాబబిలిటీ ట్రేడ్ ఉండే. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ చాలా సక్సెస్ అయినారు ఆ రోజు. ఇప్పటికి గుర్తుంది నాకు ఆ రోజు. అండ్ 1:2 అచీవ్డ్. 1:2 అండ్ ఈ డేటా ఎలా వర్క్ అవుతది? ఇండికేటర్ ఎలా వర్క్ అవుతది అంటే బేసిక్‌గా మేమేదైతే ట్రస్ట్ చేస్తామో మా ఎక్స్‌పీరియన్సెస్ అంతటిని యూజ్ చేసి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి లెవెల్స్ ఎలా అయితే తీసుకుంటామో అండ్ ఎఫ్ఐడిఐ డేటా అంటాము. తర్వాత ఇన్‌స్టిట్యూషనల్ డేటా బ్రేక్ డౌన్ అంటాము. సో, దీన్ని బట్టే ఇండికేటర్‌ని కూడా డిజైన్ చేసినాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండికేటర్ కూడా సక్సెసే అవుతది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కడ అవాయిడ్ చేయాలి, ఏంటి అనేది మీకు ఐడియా రావాలి. ఇన్ కేస్ రాకున్నా కూడా గ్రూప్‌లో అయితే ప్రొవైడ్ చేయడానికి మేమున్నాం. ఠీకే. మీరేదైతే థంబ్‌నెయిల్ చూస్తున్నారో అది 100% ట్రూ. అండ్ మీకిప్పటికి డీటెయిల్స్ కూడా అర్థమైనాయి అనుకుంటున్నాను. అండ్ ఇంకేదైనా మిస్ అయినా కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ మళ్ళొకసారి ఎవరైనా మధ్యలో స్కిప్ అయ్యుంటారు. స్కిప్ చేసి చూసుంటారు. సో, వాళ్ళ గురించి బేసికల్‌గా ఇండికేటర్ ఎవరు వాడాలి అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ గానీ, లేదా మాకు అనాలిసిస్ అర్థం అవ్వట్లేదు ఆర్ వి ఆర్ నాట్ గెట్టింగ్ టైమ్ టు అనలైజ్ థింగ్స్. బట్ వ్యూ నేను చూసుకోగలుగుతాను. పర్సనల్‌గా మాకు ట్రేడింగ్ స్ట్రాటజీస్ తెలుసు అనుకునే వాళ్ళు ఈజీగా వాడండి. మీకిది హెల్ప్ అవుతది. అండ్ ఇంకొకటి ఎవరైతే సీనియర్ ట్రేడర్స్ ఉన్నారో మాకు అడిషనల్ కన్విక్షన్‌కి ఎవరు లేరు. సో, ఈ ఇండికేటర్ ఏమైనా యూజ్ అవుతదా అంటే డెఫినెట్‌గా యూజ్ అవుతది. మీరు కూడా వాడొచ్చు. అండ్ కోర్స్ పార్టిసిపెంట్స్‌కి ఇది ఇండికేటర్ అనేది కంప్లీట్‌గా ఫ్రీ ఉంటది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంతకుముందు ఉన్నట్టే అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేస్తే ఫ్రీ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇదొక ప్లాన్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవరైతే ఇండికేటర్ నాకు ఆల్రెడీ ఎవరైతే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి మాకు, మళ్ళీ నేను అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయలేను అనుకున్న వాళ్ళకేంటంటే, సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొక 2, 3 డేస్‌లో మీరు ఎవరైతే పింగ్ చేస్తారో వాళ్ళకి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేవి క్వార్టర్లీ గానీ, మంత్లీ ప్లాన్స్ అనేటివి మీకు అప్డేట్ చేస్తాం. ఠీకే. అండ్ అనౌన్స్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. పెద్ద నామినల్ చార్జెసే ఉంటాయి. అండ్ ఒకరోజు రెస్టారెంట్‌కెళ్ళి ఖర్చు పెట్టుకున్నట్టే ఉంటది. అంటే అలా మీరు 10,000, 20,000 కూడా ఉండదు. సో, ఈజీగా మనం బేర్ చేసేలాంటి ప్రైజెసే ఉంటాయి. ఎవరైతే ప్లాన్ యూర్ ట్రేడ్‌ని ఇప్పటివరకి ట్రస్ట్ చేస్తూ, మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తూ, సపోర్ట్ చేస్తున్నారో రియల్‌గా మెనీ మెనీ థాంక్స్. అండ్ ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తేవడానికి కూడా మీలో చాలామందే రీజన్. బికాజ్ అకౌంట్స్ ఎక్కువున్నాయి, ఎక్కువవుతున్నాయి. ట్రాక్ చేయలేము కాబట్టి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కావాలనుకున్న వాళ్ళ కోసమే ఈ ప్లాన్ కూడా తెచ్చాం. ఫ్యూచర్‌లో అలీస్ బ్లూ అకౌంట్ అయితే అలీస్ బ్లూ అకౌంట్ పాలిసీది అదైతే ఏం పోదు. మీకది ఫ్రీగానే ఉంటది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఠీకే. ఇన్ కేస్ అన్‌లెస్ అంటిల్ ఏమైనా బిగ్ ప్లాన్స్ ఉంటే తప్ప అది ఎక్కడికి పోదు. హ్మ్. నేను ఇంకేమైనా మిస్ అయ్యుంటే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు క్లియర్‌గా ఇక్కడ చూడండి. అండ్ నో సిగ్నల్ ట్రేడ్, నో ట్రేడ్ డేస్ గూడా ఉంటాయి. నో సిగ్నల్ డేస్ గూడా క్లియర్‌గా అప్డేట్ చేసినాం. అండ్ ఇది ఎవ్రీ మంత్ అప్డేట్ చేయడానికి చేస్తాను. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇంకా స్ట్రిక్ట్‌గా ఓన్లీ డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవచ్చు అనుకున్న రోజే నేను ఇందులో చేస్తాను. అండ్ ఓన్లీ మన అనాలిసిస్ డైరెక్షన్ కోసమే అనాలిసిస్ డైరెక్షన్‌లో ఉన్న సిగ్నల్స్‌నే అప్డేట్ చేయడానికి కూడా ట్రై చేస్తా. అండ్ ఇది ఎవ్రీ డే మనకి యూట్యూబ్‌లో మీకు అనాలిసిస్ వీడియో చెప్పేటప్పుడు 2-3 మినిట్స్ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎవ్రీ డే మనకు బేరిష్ వచ్చిందా? బుల్లిష్ వచ్చిందా? డేటా ప్రకారం మనం ఏం చేయకపోతున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు చూడండి మనకి బేరిష్ ఎవరైతే ప్రొప్రైటరీస్ గాని ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారో ఆ రోజు బేరిష్ చేయడానికి ట్రై చేస్తాం. డేటా రివర్స్ అయినాక మనం అలా చేసినాం. ఇక్కడ కూడా చూడండి బేరిష్ ఉన్నప్పుడే బేరిష్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ కూడా బేరిష్ ఉన్నప్పుడే చూడండి. మనకి మోస్ట్ ఆఫ్ ద డేస్ ప్రొప్రైటరీస్ ఎలా ఉన్నారో అలా అలైనే చేయడానికే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రై చేస్తా ఉంటాం కాబట్టి, సో, ఇది మీకు ఇప్పటికే అర్థమైందనుకుంటున్నాను. అండ్ యాహ్! సో, సమ్‌టైమ్స్ క్లయింట్స్ కూడా సక్సెస్ అవుతారు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ రోజు మనకి ట్రేడ్ ఉందా లేనది అప్డేట్ చేస్తా కాబట్టి నేను నాట్ టు వరీ. ఠీకే. సో, దట్స్ ఆల్ ఫర్ నవంబర్ మంత్స్ పర్ఫార్మెన్స్. అంటే ఈ మంత్ గురించి. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి 500 పాయింట్సా ఇది అంతా గూడా మీకు సింగిల్ లాట్‌తో చేసిన ఎగ్జాంపుల్స్ అనమాట. సింగిల్ లాట్‌తో మనం ఎంత క్యాప్చర్ చేస్తా ఉండే అండ్ ఇక్కడ చూసినా గూడా సింగిల్ లాట్‌తోనే క్యాప్చర్ ఇలా చేస్తాం. బట్ ఈ జనరేషన్‌లో ఇప్పుడున్న సినారియోస్‌లో ఎవ్వరు కూడా సింగిల్ లాట్‌తో చేయరు. యూ కెన్ ఇమాజిన్ యువర్ ప్రాఫిట్స్. అండ్ ఇది ఎగ్జాగరేట్ అయ్యి ఇలానే నాకు ఈ మంతే వస్తదనుకోకండి. ఒక 1 మంత్
ఇక్కడ 1024 పాయింట్స్ ఉంటే, ఇంకో మంత్ మనకి 775 పాయింట్స్ ఉన్నాయి. బట్ ఇంకొక మంత్ చూసుకుంటే మనకి 975 పాయింట్స్ ఉన్నాయి. ఠీకే. ఏటీఎం దగ్గర సెల్ చేసినా, బై చేసినా. అండ్ పర్సనల్‌గా నేను ఆప్షన్ సెల్లర్‌ని, ఆప్షన్ బయర్స్‌ని నేను ఆహ్, వాట్ డు యూ కాల్ ఎగ్జాగరేట్ చేసి ఏదో చెప్పాలని కాదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆప్షన్ బయర్స్‌కి కొంచెం స్కోప్ తక్కువుంటది. వాళ్ళు ప్రాఫిట్స్‌ని క్విక్‌గా 1:2, 1:3 రేంజ్‌లో అయితే బుక్ చేసుకోవాల్సుంటది. 1:6 ఆర్ 1:4 అలా చేసుకోవాల్సినప్పుడు ఏంటి అంటే, హై ప్రాబబిలిటీ జోన్‌లో సిగ్నల్ వచ్చినప్పుడు మల్టిపుల్ ఎంట్రీస్ గూడా తీసుకొని ప్లాన్ జేసుకోవచ్చు. మీకేదైనా సపోర్ట్ కావాలి అనుకుంటే అట్‌లీస్ట్ లైవ్‌లో స్టక్ అయినా గూడా యూ కెన్ మెసేజ్ అస్ ఎనీ టైమ్. ఠీకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆన్ టైమ్ రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాం. సమ్ కేసెస్‌లో మిస్ అవుతా ఉంటాయి. దానికి గూడా ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ దట్. బట్ 95 95-98% అయితే హ్యాపీ ఉన్నారు. ఎవరైతే హ్మ్. ఎలా జెప్పాలది? ఎవరైతే మాకు మెసేజ్ జేస్తా ఉంటారో అండ్ ఎవరైతే సడెన్‌గా లైవ్‌లో హెల్ప్ కావాలనుకుంటారో, సో, వాళ్ళందరికీ ఆన్ టైమ్ రిప్లైస్ ఇచ్చినామనమాట. సో, అదొక మా ట్రేడింగ్ జేస్తూ ఇదొక దీన్ని గూడా సపోర్ట్ లానే ట్రీట్ చేస్తుండే గాబట్టి, సో, ఎవరైతే మెసేజ్ జేస్తారో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్విక్ రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అనేది మా ఇంటెన్షన్ అంతే. ఠీకే. అండ్ అందరూ గూడా హ్యాపీ ఉండే అదొకటి. అండ్ యాహ్! సో, ఈ మంత్ స్టాట్స్ జూడండి క్లియర్‌గా. నాకు తెలిసి నేనేదో మిస్ అవుతున్నా అనుకుంటున్నా. బట్ ఇన్ కేస్ ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూడా యూ కెన్ మెసేజ్ అస్. అట్‌లీస్ట్ ఈ షీట్ కావాలన్నా గూడా ఐయామ్ గోయింగ్ టు షేర్. ఠీకే. సో, సెప్టెంబర్ మంత్ ఇది. డీటెయిల్స్ జూడండి. అక్టోబర్ మంత్ చూడండి అండ్ నవంబర్ మంత్. మీరు ఈ వీడియోస్ అన్నీ గూడా యూట్యూబ్‌లో ఉంటాయి. సో, మీకు అట్‌లీస్ట్ ఇంకో అడిషనల్ కన్విక్షన్ గావాలి, ట్రస్ట్ కావాలి అనుకున్నప్పుడు గూడా మీరక్కడికెళ్ళి గూడా క్లియర్‌గా చూడొచ్చు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ రేపు అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.